హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చీరని కటింగ్ చేయకుండా లెహంగా మళ్ళీ కుట్టడం ఈ వీడియో పెడుతున్నానని మన సబ్స్క్రైబర్లు అయితే అడిగారండి. కొంచెం క్లారిటీగా వీడియో తీయమని మన సబ్స్క్రైబర్ల కోసమే ఈ వీడియో అండి. చూడండి ఫ్రెండ్స్, ముందుగా ఒక శారీ అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా పవిడి చెంగుని ఒక ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నీట్గా మీకు అర్థమయ్యేలాగా నేను చూపిస్తున్నాను. ఆ తర్వాత మనము మిషన్ని పెద్ద కుట్టు అయితే పెట్టుకోవాలి. లెహంగా కుట్లు ఇప్పాల్సిన అవసరం లేదనుకుంటే చిన్న కుట్టు మీదైనా మీరు కుట్టుకోవచ్చు. నేనైతే మళ్ళీ తీసేద్దామని మీకోసం అని ఈ వీడియో తీస్తున్నానండి. చూడండి ఫ్రెండ్స్, అలా పవిడి చెంగు నేను లోపలికి మడతేసా కదా, వేసిన తర్వాత ఒక కుట్టు అయితే బారుగా వేసుకురావాలి. చిన్న అంచు వైపు అండి, చిన్న అంచు వైపు వేసుకుంటూ వచ్చి పవిడి చెంగు దగ్గర మనకైతే చీర ముళ్ళు వచ్చినాయండి. అవి లోపలికి ఫోల్డింగ్ చేసి ఒక కుట్టు అయితే వేశాను. ఆ తర్వాత కింద వైపు అంటే పెద్ద అంచు వైపు మనము మళ్ళీ ఆ చీర ముళ్ళు ఉన్నాయి కదా, అవి లోపలికి మడతేసుకుంటూ అంచు పైన ఒక కుట్టు అయితే వేసుకుంటూ రావాలండి. అలా వేసుకున్న తర్వాత మనము చిన్న అంచు వైపు పెద్ద అంచు వైపు అంటే కింద పైన మనమైతే ఒక స్టిచ్ అయితే చేసాము. చేసిన తర్వాత చీర ముళ్ళు ఉన్నాయి కదండి, అవి లోపలికి ఫోల్డింగ్ చేసుకుంటూ బారుగా ఒక కుట్టు అయితే వేసుకోవాలండి. అలా వేసుకుంటే మనకైతే పవిడి చెంగు లోపలికి వెళ్ళిపోతుందండి. మొత్తం శారీ మొత్తం ప్లెయిన్గా ఉంటుంది. అంటే పవిడి చెంగు అయితే మనకి బయటికైతే కనపడదు ఇలా కుట్టుకుంటే. చీర ముళ్ళు లోపలికి ఎందుకు అన్నానంటే పట్టీలకు తగలకుండా ఉంటాయని నేనైతే లోపలికి అంటున్నానండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీకు పూర్తిగా అర్థమయ్యేలాగే చూపిస్తున్నాను అనుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా లోపలికైతే మడతేసుకొని ఒక కుట్టు అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కూడా నేను క్లియర్గా చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, పవిడి చెంగు అయితే లోపలికి వెళ్ళిపోయింది. మనకి ప్లెయిన్ మాత్రమే ఉంది. చెడు వైపు ఏమో పవిడి చెంగు కనపడిద్ది, మామూలుగా మంచి వైపు ఏమో పవిడి చెంగు కనపడదు. మొత్తం ప్లెయిన్ మాత్రమే ఉంటుంది. శారీ మొత్తం చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. అలాగా కుట్టుకున్న తర్వాత మనము పైన చిన్న అంచు వైపు లోపల పెట్టేసి అంటే లోపలికి మడతేసేసి పవిడి చెంగు ఇందాక చెడు వైపు ఎట్లా లోపలికి అనుకున్నామో సేమ్ చిన్న అంచు అంటే పైన వైపు ఆ చిన్న అంచు అంతా లోపలికి మడత వేసుకొని బారుగా అయితే ఒక కుట్టు వేసేసుకున్నానండి. అప్పుడు మనకి పైన అంచు అయితే కనపడదు, మొత్తం ప్లెయిన్ వచ్చి కింద పెద్ద అంచు మాత్రమే కనపడుతుందండి. చూడండి ఫ్రెండ్స్, అట్లా అయితే వేసుకోండి. మీకు పొడవు చాలదు అనుకుంటే ఆ అంచు పైకి ఉంచవచ్చు, మడతేసి కుట్టాల్సిన అవసరం లేదు. అలా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. అట్లాగా రావాలి. వచ్చిన తర్వాత మనము ఎంత బద్దీ అయితే వేసుకోవాలో అంటే కుచ్చు పెట్టుకునే విధానం అంగుళంన్నర అది మీ ఇష్టం అండి. ఎంత కావాలో అంత పెట్టేసుకోవచ్చు. నేనైతే ఈ శారీ 5 మీటర్లు అయితే వచ్చేసిందండి. అందుకని నేను పెద్ద కుచ్చు అయితే పెడుతున్నాను. పవిడి చెంగు వైపు కట్టు చెంగు వైపు 2 వైపులో వస్తే మనకు 4 మీటర్లే శారీ ఉంటుందండి. అప్పుడు చిన్న కుచ్చు పెట్టుకోండి. పవిడి చెంగు వైపు మాత్రమే వస్తే మటుకు 5 మీటర్లు 4.5 మీటర్లు వస్తుంది. అప్పుడు పెద్ద కుచ్చు అయితే పెట్టేసుకోండి. మీ నడుము కొలత అయితే ఎంతైతే ఉంటుందో అంతైతే మీరు కుర్చీలు పెట్టుకుంటూ లెహంగా ఎలా కుడతారో అలా సేమ్ అయితే కుట్టుకుంటూ వచ్చేసేయండి ఫ్రెండ్స్. ఎత్తుగా అయితే ఎక్కడా కనపడదు, మామూలుగానే ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం కుచ్చు చక్కగా పెట్టేసేసుకున్నాము. పెట్టుకున్న తర్వాత మేము మళ్ళీ మీకు చూపిస్తున్నాం చూడండి ఫ్రెండ్స్. చక్కగా అలా అయితే కుట్టేసేసుకోండి. కుట్టుకున్న తర్వాత మనం పైన బద్దీ వేసుకోవాలంటే నడుము బద్దీ వేసుకోవాలి. మనకి నడుము వెడల్పు చుట్టూ తిరుగుడు ఎంత ఉందో అంత అయితే క్లాత్ తీసుకోండి. 5.5 అంగుళాలు పొడవు తీసుకోండి. తీసుకున్న తర్వాత చక్కగా 2-3 అతుకులు పడితే కనుక ఓ స్టిచ్ అయితే వేసేసుకోండి. ఆ చివర ఈ చివర నేను చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ అయితే చేసేసుకోండి. చేసుకున్న తర్వాత మనము లెహంగా కుట్టుకున్నాం కదా, చెడు వైపు ఈ క్లాత్ను పెట్టి బారుగా ఒక కుట్టు అయితే వేసుకోవాలండి. మంచి వైపు అయితే కాదు, చెడు వైపు అంటే లోపల వైపు వేసుకుంటూ ఒక కుట్టు అయితే వేసుకోవాలండి. మొత్తం అలా స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మంచి వైపు కూడా కుట్టుకోవాలండి. ఫస్ట్ అయితే ఇలా అయితే బారుగా
మీకు నడుము కొలత చుట్టు తిరుగుడు ఎంతైతే ఉందో అంత బద్దీ మనం తీసేసుకొని చెడు వైపు నుంచి కుట్టుకుంటూ రావాలండి. అలా కుట్టుకుని పూర్తి చేసేసుకోండి. అలా పూర్తి చేసినాక ఇంకోవైపు మంచి వైపు అయితే తీసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నా వీడియోలన్నీ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. ఏమన్నా ఇది ఉంటే కామెంట్లో మీరు చెప్పండి. ఏమైనా డౌట్లు ఉంటే నేను ఇంకా క్లారిటీగా అనేది ట్రై చేస్తాను. ఇప్పుడైతే ఫుల్ క్లారిటీతోనే అనుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇట్లాగా నీట్గా వేసుకుంటూ చివర రఫ్ తీసేసుకోండి. తీసుకున్న తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు కొంచెం మడత వేసుకొని కిందకి మంచి వైపుకి పెట్టేసుకొని చూడండి, చిన్న అంచు కూడా మనకు కనపడట్లేదు. ఇందాక చెడు వైపు అంచు కనపడింది, మంచి వైపు అంచు కనపడట్లేదు. ఇదే అండి మీకు గుర్తు. చెడు వైపు నుంచి ముందు వైపు మంచి వైపుకి రావాలి. అలాగా మనము స్ట్రైట్గా మడతేసుకుంటూ ఒక కుట్టు అయితే వేసుకోవచ్చండి. నేనైతే పాలిస్టర్ వేసానండి, మీ ఇష్టము. మీరు వేసుకోవాలి మంచిది అనుకుంటే కనుక క్రేప్ వేసుకోవచ్చు, లేదంటే హాఫ్ పట్టు వేసుకోవచ్చు, జాస్మిన్ పట్టు వేసుకోవచ్చు, లేదంటే మనకి సాటిన్ క్లాత్ వేసుకోవచ్చు, షైనింగ్ వస్తుంది. నేను ఏంటంటే ఈ వీడియో కోసమని మామూలుగా పాలిస్టర్ అయితే వేసేసానండి. చూడండి, ఇట్లా అయితే మనము చివరి దాకా బారుగా వేసుకుంటూ ఒక కుట్టు అయితే వేసేసాను. ఒక కుట్టు వేసినాక ఏమన్నా మధ్యలో కనుక ఇలాగా వస్తే కనుక కొంచెం అక్కడక్కడ ఫోల్డింగ్స్ అయితే పెట్టుకోవచ్చు, ఇదేమి ఉండదు. తర్వాత మళ్ళీ ఇంకో కుట్టు అయితే నేను వేసుకున్నానండి. చూడండి ఫ్రెండ్స్, నేను అక్కడక్కడ కొంచెం అంటే పాలిస్టరు కొంచెం తేలిగ్గా ఉంటుంది కదా, అంటే పలచగా ఇదిగా ఉంటుంది కదా, అక్కడక్కడ వస్తుందండి. అందుకని చెప్పేసి నేను అక్కడక్కడ కొంచెం ఫ్రిల్స్ అయితే పెట్టేశాను. రెండో కుట్టు అయితే వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత చూడండి, చెడు ఇది పెట్టేసుకొని మనం మంచిగా బారుగా అయితే ఒక కుట్టు అయితే వేసేసుకోండి. పూర్తిగా ఒక కుట్టు అయితే వేసుకున్నామంటే మనకైతే లెహంగా అనేది రెడీ అయిపోతుందండి. పూర్తిగా లెహంగా అయితే రెడీ అయిపోయింది. ఈ లెహంగా రెడీ అయిపోయిన తర్వాత చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మీకైతే పూర్తిగా అర్థమైందని అనుకుంటున్నాను. చెడు వైపు మొత్తము చేసుకోవాలండి. లోపల చిన్న అంచు అయితే మీకు కనపడుతుంది. చెడు వైపు అయితే చూపించిన తర్వాత ఇప్పుడు మంచి వైపు కూడా తిరగదిప్పి చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉంది అనేది. అదిగోండి, అంచు కానీ మనకైతే ఏమీ కనపడట్లేదు. నీట్గా పైనుంచి కింద దాకా మనకైతే నీట్గా కనపడుతుంది, ప్లెయిన్ ఉంది. చెడు వైపు చిన్న అంచు ఉంది. తర్వాత హ్యాంగింగ్స్ కోసం నేనైతే గోల్డ్ టిష్యూ తీసుకున్నాను, అట్లాగే హాఫ్ పట్టు మెరూన్ తీసుకున్నానండి. మన దగ్గర జాకెట్కి కట్టుకునే థ్రెడ్స్ ఉంటాయి కదా, దాంతో అయితే మీకు చూపిస్తున్నాను. అట్లా ఇవి రెండు వేసుకుంటానంటే వేసుకోండి, లేదంటే మోడల్స్ ఏమైనా పెట్టుకోవచ్చు. జస్ట్ చూపిద్దామని చెప్పేసి నేనైతే ఇవి పెట్టేశాను ఫ్రెండ్స్. చూడండి, ఇట్లా పెట్టేసుకున్న తర్వాత మనకైతే పూర్తిగా లెహంగా అనేది మొత్తం మనకైతే రెడీ అయిపోతుందండి. రెడీ అయిపోయిద్ది కదా, మంచిగా ఫ్రిల్స్ కానీ మీకు లెహంగా కానీ అంతా నీట్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది, ఈజీ కూడా. చూడండి ఫ్రెండ్స్, మీకేమన్నా ఇట్లా హ్యాంగింగ్స్ వెరైటీగా ఏమన్నా కావాలన్నా కానీ కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. నేను వేరే కూడా ఏమన్నా డిజైన్స్ అయితే చూపిస్తాను మీకోసము. చూడండి, లంగా ఫ్రిల్ కానీ మొత్తం ఎంత నీట్గా ఎంత బాగా వచ్చిందో. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకుండా చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.